కనుమ ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఎద్దుల్ని పూజిస్తాం, ఆవుల్ని పూజిస్తాం, అన్ని రకాల జంతువుల్ని పూజిస్తామండి. అందుకే ఆ రోజు ప్రయాణాలను నిషేధం చేశారు. మీరు గమనించండి, సెంటిమెంట్ పెట్టుకోకండి. కనుమ నాడు ప్రయాణం చేస్తే ఏదో అయిపోతుంది, ఏం అవ్వదు, దాని గురించి కాదు అది. పూర్వం ప్రయాణాలన్నీ జంతువుల ద్వారానే జరిగేవి. ఒంటెద్దు బండి, రెండెడ్ల బండి, గుర్రపు బండి, వేరే సాధనం చెప్పండి. పూర్వకాలం 50 ఏళ్ల క్రితానికి వెళ్ళండి, ఏమున్నాయమ్మా? కార్లు ఉన్నాయా? విమానాలు ఉన్నాయా? రైళ్లు కూడా ఇన్ని ఉన్నాయా? అటువంటి రోజుల్లో బండి సాధనం అంటే ఏమిటండి? బండి, రెండెడ్ల బండేగా. ఆడపిల్లని పుట్టింటికి పంపినా అత్తారంటికి తీసుకొచ్చిన రెండెడ్ల బండే, ఒంటెద్దు బండి లేదా జట్కా బండి. మరి ఇవన్నీ జంతువులే కదా. మీరు కనుమనాడు జంతువులకు పూజ చేసి ఆ రోజు వాటికి సెలవీయకుండా ప్రయాణంలో పెట్టి కంచీకరతో కొట్టి బాధపడితే అలాగా. అందుకని కనుమనాడు ప్రయాణం చేయొద్దన్నారు. ప్రతి ఆచారం వెనకాల శాస్త్రీయమైన కోణం ఉంది. హిందూ ఆచారాల్లో దయచేసి గమనించండి, పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి. నా పోరాటం అంతా వాటి మీదే. ఆచారం వెనకాల ఉండే శాస్త్రీయత గమనిస్తే పాటించాలో అక్కర్లేదో నిర్ణయించుకుంటాం, దానికే ఉంది.